ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. 3 ఏళ్లలో డ్రీమ్స్ క్యాపిటల్ కి వాస్తవ రూపం ఇచ్చే దిశగా కార్యాచరణ మొదలైంది. దాదాపు 70% పనులకు సంబంధించి 40,000 కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. దీంతో ఇక అమరావతి నిర్మాణం రైమంటూ సాగనుంది. ఇక రై అమరావతి 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి. 70% పనులకు సిఆర్డీఏ ఆమోదం. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అగ్రిమెంట్స్ ఇచ్చేందుకు నిర్ణయం. ఇక రైమంటూ ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెట్టనున్నాయి. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఈ పనులు ఇక వేగం పుంజుకోనున్నాయి. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేసేస్తామని ఏపీ ప్రభుత్వం క్లియర్ కట్ గా చెప్పేసింది. 70% పనులకు సిఆర్డీఏ ఆమోదం పలికింది. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు కూడా అగ్రిమెంట్స్ ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయ్యాక క్యాపిటల్ ఏరియాలో నిర్మాణ పనులు మొదలవుతాయి. 2028 నాటికి అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయిపోనుంది. మొత్తం క్యాపిటల్ నిర్మాణానికి 64,721 కోట్లు ఖర్చవుతుంది. అందులో ఇప్పటికే 40,000 కోట్ల రూపాయల పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలో పనులు పూర్తి చేయడానికి 64,721.48 కోట్లతో ఎస్టిమేషన్ తయారు చేసి టెండర్ల ప్రాసెస్ జరుగుతుంది అధ్యక్ష. 3 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. అవన్నీ కూడా 2028 పూర్తి చేసి రైతులకి ఏదైతే ప్లాట్లు లేఅవుట్స్ వేసి వాళ్ళు ఆ లేఅవుట్స్ అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏజీసీలో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం 64,721 కోట్లు ఖర్చవుతుంది. వివిధ ఏజెన్సీలు, బ్యాంకుల నుంచి రుణాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందడం ద్వారా ఈ నిధులు సేకరిస్తారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను 3 ఏళ్లలో రైతులకు అప్పగిస్తారు. ప్రపంచంలో టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండేలా రాజధాని నిర్మాణ డిజైన్లను ఇప్పటికే రూపొందించారు. 73 వరకు యాక్చువల్ గా అథారిటీలో అప్రూవల్ తీసుకోవడం జరిగింది. 48,012 కోట్లు, 59 టెండర్లు యాక్చువల్ గా నిన్నటికి ఓపెన్ చేశారు. దానికి 37,702.15 కోట్లు ఆ టెండర్ వాల్యూ నిన్న ఓపెన్ చేశాం. ఇవాళ అథారిటీలో పెట్టి అథారిటీ అప్రూవ్ తీసుకున్నాం. ఏపీ రాజధానికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ కలిపి 13,400 కోట్ల రుణం ఇస్తోంది. కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ 5,000 కోట్ల రుణం ఇస్తోంది. హడ్కో నుంచి 11,000 కోట్ల రుణం అందుతుంది. అమరావతిలో 106 ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. సగానికి పైగా నిర్మాణం జరిగిన అధికారుల భవనాలు 1.5 ఏళ్లలో పూర్తి చేస్తారు. మిగతావి 2 ఏళ్లలో పూర్తి చేస్తారు. అసెంబ్లీ, సెక్రటరియేట్, హైకోర్టు నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేసేస్తారు. దీనికి సంబంధించిన పక్కా ప్లాన్స్ ప్రభుత్వం దగ్గరున్నాయి. ఇక పనులు మొదలు కావడమే తరువాయి.